ఒక చక్కని విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దామండి. క్రైస్తవులు అన్నదానికి లోకానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. క్రైస్తవానికి లోకానికి సంబంధం ఉండదు. లోకంలో నుంచే ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాళ్ళే క్రైస్తవులు. వారి దేవుని పిల్లలుగా పిలువబడతారు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంటే ఏ కారణము లేకుండా దేవుడు మనల్ని పిలుచుకోవాలి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే ఏ కారణం లేకుండా దేవుడు మనల్ని పిలుచుకోవాలి. పిలుచుకున్న మనలను ఎవరితో ఉండమన్నాడు, ఎలా ఉండమన్నాడు, ఎలా నడుచుకోమన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు తన కుమారుని సమాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎలాంటి వాడు? మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసానికి మనల్ని పిలిచాడు? అంతకుముందు మన సహవాసం ఎవరితో? లోకంతో. ఇప్పుడు ఎవరి సహవాసానికి మనల్ని పిలిచాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహవాసానికి మనల్ని పిలిచాడు. పిలిచిన వ్యక్తి సామాన్యుడా అంటే సామాన్యుడు కాదు, నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అంటే అర్థం మన క్షేమమును మన మేలును కోరుకునే వ్యక్తి, ఇచ్చే వ్యక్తి కూడా ఆయన నమ్మదగినవాడు. నమ్మదగినవాడు తగిన వాడికి నమ్మకమైన వాళ్ళు కావాలి. నమ్మదగిన వాడికి నమ్మకమైన వాళ్ళు కావాలి. వాళ్ళు ఎక్కడి నుంచి కోరుకున్నాడు ఆయన అంటే ప్రత్యేకింపబడిన వారు అంటే క్రైస్తవులుగా ఉండబడుతున్న వాళ్ళని కోరుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన మనల్ని ఆయన కోరుకున్నాడు. ఆ కోరుకున్న వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మనం ఆలోచిస్తే మొదటి శతాబ్దంలో అపోస్తులను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు అపోస్తులైన పౌలు గారి ద్వారా. ఒకసారి చూడండి. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు చెబుతున్న మాట 2వ అధ్యాయము. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 3వ వచనాన్ని ఒకసారి చూడండి. 3వ వచనాన్ని, ఏలియనగా మా బోధ కపటమైనదే కాదు. అంటే నమ్మకమైన దేవుడికి నమ్మకమైన వాళ్ళు కావాలి. మన దేవుడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. నమ్మకమైన దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలంటే నమ్మకమైన వాళ్ళు కావాలి. అవనమ్మకంగా ఉన్న వాళ్ళు దేవుడికి పనికిరారు. అవనమ్మకంగా ఉన్న వాళ్ళు దేవుడికి పనికి వస్తారా? పనికిరారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే జాగ్రత్తగానండి. భార్యాభర్తలను దేవుడు అంటున్నాడు ఏక శరీరము. ఆమె లేపండి, ఇప్పుడే వచ్చింది, కళ్ళు మూసింది. భార్యాభర్తలు ఎవరు? ఏక శరీరము. ఇప్పుడు ఏక శరీరం అంటే ఒకే భావం కలిగిన వాళ్ళు, ఒకే అభిప్రాయం కలిగిన వాళ్ళు. ఒకే అభిప్రాయం ఒకే భావం లేకపోయిందనుకోండి, అది సంసారముగా పిలవబడదు, సంతగా పిలవబడదు. గుర్తుపెట్టుకోండి. భార్య పెత్తనం భార్యది, భర్త పెత్తనం భర్తది అయిందనుకోండి, అది సంసారంగా ఉంటుందా, సంతగా ఉంటుందా? సంత అయిపోతుందే తప్ప సంసారంగా పిలవబడదు. భర్తకి ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో భార్య కూడా ఆ మనసే కలిగి ఉండాలి. అప్పుడు వారిద్దరి మధ్య వచ్చే ఒక గొప్ప విషయం చెప్పంటావా? నమ్మకమైన సంసారం, నమ్మకమైన జీవితాలు.
భార్య మీద భర్తకు నమ్మకం ఉంటుంది, భర్త మీద భార్యకు నమ్మకం ఉంటుంది. అప్పుడు సంసారం ఎలా ఉంటుంది? చక్కగా వరదిల్లుతుంది. అంతేగాని భర్త పెత్తనం భర్తదై, భార్య పెత్తనం భార్యదైంది అనుకోండి, అది నమ్మకంగా పిలవబడదు. అది నమ్మకంగా పిలవబడదు, అవనమ్మకంగా ఉంటుంది. అది సంసారం కూడా పిలవబడదు. ఇది మీకు అర్థం కావాలి. మీకు ఇది అర్థమైతే మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు అంట? నమ్మకమైన దేవుడు. ఈ నమ్మకమైన దేవుడు ఎవరి సహవాసానికి మనల్ని పిలిచాడు? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారుడు సహవాసానికి మనల్ని పిలిచాడు. ఇంతమంది భక్తులు ఉండగా, ఇంతమంది భూమి మీద ఉండగా యేసుక్రీస్తు వారి సహవాసానికి మనల్ని ఎందుకు పిలిచాడయ్యా అంటే, భూమి మీద అందరూ కూడా ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. అంటే దేవుడిని దేవుడుగా చూపించిన వ్యక్తి ఎవరు లేరు. దేవుడిని దేవుడుగా చూపించిన వ్యక్తి ఎవరు లేరు భూమి మీద. కాబట్టి దేవుడిని దేవుడుగా చూపించగలిగిన వ్యక్తి, పరిశుద్ధుడిగా పిలువబడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి భూమి మీద మనకు మాజురించిన వ్యక్తి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి భూమి మీద యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికాడయ్యా? భూమి మీద 33.5 సంవత్సరాలు అంటే దేవునికి నమ్మకంగా బతికాడు. దేవుడి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చాడు. సంపూర్తిగా నెరవేర్చాడు కనుకే నమ్మకమైన దేవుడు నమ్మకమైన పిల్లలుగా నాకు కావాలి అనుకున్నాడు. ఆ పిల్లలు ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారిని మాదిరిగా భూమి మీద చూపించాడు. ఆ మాదిరి జీవితాన్ని యేసుక్రీస్తు వారి భూమి మీద మరొకరికి చూపించారు. ఎవరికి? అపోస్తులకి. ఎవరికి చూపించాడు? అపోస్తులకి. ఈ అపోస్తులకి ఆయన చూపించిన జీవితాన్ని అపోస్తులు భూమి మీద ఎలా చూపించారు మనకంటే, ఇప్పుడు చదవండి వచ్చిన 3వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఇప్పుడు చదవండి మీరు ఒకసారి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. బోధలో ఏం లేదు, వాళ్ళ బోధలో కపటం లేదు. యేసుక్రీస్తు వారి బోధలో కపటం ఉందా? కపటం లేదు. నిర్మోహమాటమైన బోధ అయింది. ప్రేమించే విషయంలో 100కు 100, అలాగనే దండిచ్చే విషయంలో ప్రేమపూర్వకంగా 100కు 100. కపటమైన బోధ అయితే ఆయన జీవితంలో లేదు. మేము మనం గుర్తుపెట్టుకోవాలి. నమ్మకమైన వాళ్ళు కావాలి దేవునికి. ఆ నమ్మకమైన వాళ్ళకు ఉండవలసిన గొప్ప లక్షణాలు ఇవి. మన బోధలో ఏమి ఉండకూడదు? కపటం ఉండకూడదు. ఈ కపటం అనే లక్షణం ఎవరిది? యూదాలో కపటం ఉంది. ఆ కపటం ఎవరిది? సాతానుది. కాబట్టి మన బోధలో ఏమి ఉండకూడదంట? కపటం ఉండకూడదు. అపవిత్రమైనది కాదు అంటే పాపముతో కూడింది కాదు. మోసగిత్తమైనది కాదు. బోధలో ఏముందంట? మోసం ఉందంట. మోసం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. ఈరోజు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూడండి, బోధలో ఏం కనబడుతుంది? కపటం కనబడుతుంది, మోసం కనబడుతుంది. ఇక్కడ నుంచి చాలామంది పోతారు కొన్ని ప్రాంతాలకి, కొంతమంది వచ్చి వాళ్ళకే స్వస్థతలు కలిగిన దైవజనులు. వాళ్ళ బోధలో ఏముందంటే అపవిత్రత ఉంది, కపటం ఉంది, మోసం ఉంది. జనాన్ని అమాయకులు చేసి వాళ్ళ సొమ్ము దొండుకుంటారు. అంటే వాళ్ళ సొమ్ము అంతా దోచుకుంటారు. అమాయకులు. పిల్లల పుట్టలేదు, ఎన్నో సంవత్సరాలు పెళ్ళయింది, ఎన్నో డాక్టర్లను సంప్రదించారు, ఎన్నో టాబ్లెట్లు వాడారు వాళ్ళు, అయినా వాళ్ళకి ఇంకా బిడ్డల పుట్టలేదు. కానీ అలాంటి వాళ్ళు బిడ్డలు పుడతారు మా దగ్గరకు వస్తే అంటే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. పాపం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ అమాయకులు వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళ బోధలో ఏమున్నాయంటే మోసకరం ఉందన్నమాట. అంటే నమ్మకమైన దేవుడికి నమ్మకమైన వాళ్ళు కావాలి. కానీ అపోస్తులు ఏం కనబడుతుంది? నమ్మకత్వం కనబడుతుంది. దేవుడి ఉద్దేశంలో నమ్మకత్వం కనబడుతుంది. నా కోరిక తీర్చేవాళ్ళు నమ్మకస్తులు, నా కోరిక నెరవేర్చే వాళ్ళు నమ్మకస్తులు, నా కోరిక బ్రతికే వాళ్ళు నమ్మకస్తులు. ఆ నమ్మకస్తుల్లో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే వాళ్ళ విషయంలో దుర్బోధ ఉండదు, కపటం ఉండదు, అపవిత్రత ఉండదు, మోసకరం ఉండదు. 4వ వచనం చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారు. సువార్త ఎవరికి గొప్ప చెబుతాడు దేవుడు? దానిలో గొప్ప చెబుతాడా? దేవుడు తన పని చేయించుకోవటానికి ఎవరిని పడితే వాళ్ళని గొప్ప చెబుతాడా? ఎవరికి పడితే వాళ్ళకి అర్హత ఇస్తాడా?
అక్కడ దాకా ఎందుకు, మన కుటుంబంలో 4 బిడ్డలు ఉన్నారు అనుకోండి. ఆ 4 బిడ్డలో ఒకడు తాగుబోతాడు, తిరుగుబోతాడు, తాగటానికి అవసరమైతే ఇంట్లో వస్తువులు అమ్ముతాడు, బంగారాన్ని అమ్ముతాడు, అప్పులు చేస్తారు, తల్లిదండ్రులు లేనప్పుడు బీరువతాళాలు పగల కొట్టి డబ్బులు తీసుకెళ్తాడు. అలాంటోడికి తల్లిదండ్రులు పెత్తనం ఎత్తారా? ఏమా అలాంటోడికి తల్లిదండ్రులు పెత్తనం ఎత్తారా? బాధ్యత అప్పచెబుతారా? ఒక సాధారణంగా భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులే అలాంటి వాడికి ఆడకి వచ్చేసరికి డబ్బులు కనిపించకుండా జాగ్రత్త చేస్తారు, తాళాలు కనిపించకుండా జాగ్రత్త చేస్తారు, వాడు ముందు డబ్బులు లెక్కేసుకోరు, వాడు ముందు ఆ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకుంటారు. అలాంటిది మనకే ఇంత ఆలోచన ఉన్నప్పుడు దేవుని పని దేవుని సువార్త దారిని పోయే దానులకి దేవుడు అప్పచెబుతాడా? ప్రతి వాడు దేవుడి పని చేసేవాడే బయలుదేరుతున్నారు ఈరోజు. బాధ్యత లేదు, భయం లేదు, భక్తి లేదు, సరిగ్గా మోకరించి ఒక గంట ప్రార్థన వాళ్ళ జీవితాల్లో ఉండదు. వాళ్ళ జీవితాల్లో కూడా సరిగ్గా ప్రార్థన ఉండదు. మోకరించి రోజు కనీసం 2 పూట్ల కాదు 3 పూట్ల ప్రార్థన చేస్తారంటే ప్రార్థన జీవితం కూడా ఉండదు. ఇప్పుడు ఆ ప్రార్థనకు వచ్చినప్పుడు ఏదో ఆ నిమిషం టక్క చేసేసుకుంటారు, ఆమేనంటారు. వీళ్ళు నమ్మకమైన వాళ్ళ దేవుడి కంటే వీళ్ళు నమ్మకమైన వాళ్ళుగా ఉండరు. దేవుడికి నమ్మకమైన వాళ్ళుగా ఉండరు. దేవుడికి నమ్మకమైన వాళ్ళు ఉండవలసిన లక్షణాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. దేవుని పిల్లలారా, వాళ్ళలో కపటం ఉండదు. పైకి వందనాలు చెబుతారు, లోన తిట్టుకోరు. పైకి నా తమ్ముడు అంటే నాకు ఇష్టం, నా ప్రాణం అంటారు, అన్నంటే నాకు ఇష్టం, నా ప్రాణం అంటారు, ఆపదలు వచ్చేసరికి పక్క వెళ్ళిపోతూ ఉంటారు. నమ్మకస్తులు కాదు వాళ్ళు, కపటంతో కూడింది అది. వీళ్ళు బైబిల్ పట్టుకొని బోధ చేసినా కానీ, వీళ్ళు పోకరించి ప్రార్థన చేసినా కానీ దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడంటే ఖచ్చితంగా ఆలకించడు. 100% దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడు. ఇంకా చెప్పాలి అంటే ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే, ప్రార్థన అనేది మనం చేసుకోకపోతే ఇది పాపమే. తెలుసా మీకు? ఏదో ఆజ్ఞ అతిక్రమించడం పాపం అనుకుంటున్నాము, నేరాలు చేయటం పాపం అనుకుంటున్నారు, వ్యభిచారం చేయటం పాపం అనుకుంటున్నారు. ఇంకా ప్రధానమైన పాపం చెప్పమంటారా? దేవుడితో మాట్లాడకపోయినా, అంటే ప్రార్థన. దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడటం అంటే ఇలా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాడు. దేవుడితో మనం మాట్లాడటం అంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటాం. ప్రార్థన జీవితం ఒకవేళ మనలో లేకపోతే, జాగ్రత్తగా వినాలి, ప్రార్థన జీవితం ఒకవేళ మనలో లేకపోతే ప్రధానమైన పాపం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం చూడండి, ఒక మాట పేరు సమూయేలు గారికి రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని దేవుడి పిల్లలు ఒకసారి మీరు చూడండి. ప్రార్థన లేకపోతే పాపమే. చూడండి, సమూయేలు గారు చెబుతున్నాడు, ఇశ్రాయేలు ఉద్దేశించి మాట్లాడుతూ తన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకి విరోధముగా పాపము చేసిన వాడనవుతాను అంటున్నాడు. సమూయేలు గారు ఎవరు? ఎలాంటి వ్యక్తి సమూయేలు గారు? గొప్ప ప్రవక్త. ఇంకా చెప్పాలి అంటే సమూయేలు గారు బ్రతికిన కాలంలో ఆయనకి ఏలెత్తి చూపించటానికి ఎవరికి గడుసలేదు. తెలుసా? ఎవరికి దమ్ము లేదు ఆయనకి ఏలెత్తి చూపించడానికి ఆయన జీవితాన్ని. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాడో తన జీవితంలో ప్రవక్తగా ఒక గొప్ప సేవకుడిగా చూపించాడు సమూయేలు గారు. బాల్య దినము నుండే సృష్టికర్తను జ్ఞాపకము చేసుకున్న గొప్ప ప్రవక్త. బాల్య దినము నుండే దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. ఒక గురువుకి ఎలా పని చేయాలో, ఒక గురువు కింద ఎలా లోబడాలో, ఒక గురువు కింద ఎలా తగ్గించుకోవాలో, ఎలా దేవుని యందు విధేయత కలిగి ఉండాలో, దేవుడి మందిరంలో ఎలా నడుచుకోవాలో, ఎలా భయం కలిగి ఉండాలో, దేవుడి పిల్లల మధ్య తన ప్రవక్తలు ఎలా ఉండాలో, దేవుడి పిల్లల మధ్య ఎలా నడుచుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో తన జీవితాన్ని ఎలుగెత్తి చూపించిన వ్యక్తి సమూయేలు గారు. సామాన్యుడు కాదు ఆయన. ఆ మాట చెప్పాలి అంటే వాగ్దాన పుత్రుడు ఆ కాలాన్ని బట్టి ఆయన ఇచ్చిన మాట, చేసిన ప్రమాణము, ధర్మశాస్త్రాన్ని వెరిగి దాని ప్రకారము జీవించిన వ్యక్తి, గొప్ప ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఆనాడు కాలంలో అలాంటి ప్రవక్తలలో మరొక వ్యక్తి సమూయేలు గారు.
ఒక ప్రవక్త సమాజాన్ని సరిచేస్తున్నాడు, అంటే ఇశ్రాయేలుని సరిచేస్తున్నాడు, సమాజాన్ని సరిచేస్తున్నాడు. అంతేకాదు దేవుడి పిల్లలు ఏడ కట్టుదిట్టాలు లేక తప్పిపోతారే అనుకోని అనుదినము దేవుడి పిల్లల కోసం ప్రార్థిస్తున్నాడు. ఒక గొప్ప సేవకుడు కనబడుతున్నాడు చూడు సామ్యూయేలు గారిలో మనకి. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? ఒక వ్యక్తి బలహీనుడైన అనుకోండి, నిజంగా భార్య భర్తలు సేవకులు అన్న భర్తలు మోకరించి ప్రార్థన చేయడం సందర్భాలు మనం చూస్తున్నామా? సంఘం బలహీనతగా ఉందనుకో ప్రార్థన చేయటం ఎక్కడ చూస్తున్నాం మనం? సంఘంలో సహోదరులు మనం ఆర్థిక బాధల్లో రోగాలతో ఇబ్బందులతో ఉన్నారనుకో మోకరించి సంఘంలో సేవకుడు ప్రార్థన చేయడం చూస్తున్నాం మనం? లేదు లేదు. ఒకవేళ గట్టి వ్యక్తి రాకపోయాడు అనుకోని తనకు రావాల్సిన ఆదా తగ్గిపోయిద్దే అనుకోని తన గురించి మాట్లాడటానికి ఆలోచిస్తారే తప్ప ఒక పేదవాడు, ఒక దరిద్రుడు, ఒక దళితుడు లేనివాడు రాకపోతే మరలా ఎందుకు నువ్వు రావలేకపోతున్నావు అని పరామర్శించే సేవకులు మనకు కనబడుతున్నారా? సామ్యూయేలు గారి గురించి ప్రార్థన చేసుకోవడం తక్కువ, వాడి జీవితాన్ని మీరు జాగ్రత్తగా స్కానింగ్ చేస్తే. సామ్యూయేలు గారి గురించి ప్రార్థన చేసుకోవడం చాలా తక్కువ, కానీ సామ్యూయేలు గారి ఇశ్రాయేలు గురించి చేయటం ప్రార్థన చాలా ఎక్కువ కనబడుతుంది. ఆ 2 గ్రంథాలు మనం పరిశీలించగలిగితే. సామాన్యుడు కాదు సామ్యూయేలు గారు. నేను కానీ ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేయకపోతే యెహోవా దేవుడి ఎదుట ఘోరమైన పాపిని అంటున్నాడు. ఒక సేవకుడికి ఉండవలసిన లక్షణాలండి ఇవి. ఒక క్రీస్తుని ఎమ్మడిస్తున్న వారికి ఉండవలసిన లక్షణాలు ఇవి. సంఘము గురించి ప్రార్థించడం అనేది చాలా చాలా అవసరత. ఒక చిన్న లాజిక్ చెబుతాం మీకు అర్థం కావడానికి. మనము గురించి మనం ప్రార్థించటం ఒకవేళ మర్చిపోయినా మన కుటుంబంలో మన బిడ్డల గురించి మన వాళ్ళ గురించి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎదుటి వారి సహోదరుల గురించి మనం ప్రార్థన చేయకపోతే మన మహాపాపం ఇది, మహాపాపం ఇది. సామ్యూయేలు గారి గురించి చేసుకోవడం తక్కువ, ఆనాడు ఉండే ఇశ్రాయేలు గురించి చేయటం ఎక్కువ. ఎందుకే సామ్యూయేలు గారు ఇంతగా తల్లడిల్లిపోతారంటే ఇశ్రాయేలు అనబడుతున్న వాళ్ళు దేవుడు ఎన్నుకోబడిన ప్రత్యేకమైన జనము, దేవుడి పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు. దేవుడి పిల్లలు కట్టు దాటి అవతలకు వెళ్ళిపోతారే, పాపం జీవితంలోకి వెళ్ళిపోతారే, దేవుడు ఆజ్ఞ పాటించట్లేదని ఒక ప్రవక్త మోకరించి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాడు దేవుడి దగ్గర. నమ్మకమైన దేవుడికి నమ్మకమైన పిల్లలు కావాలి. పాత నిబంధన గ్రంథంలో ఒక సామ్యూయేలు గారు కనబడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలు గురించి ఏం చేస్తున్నాడంటాడా? ప్రార్థన చేయకపోతేనే పాపం చేసినట్టు అంటున్నాడు. ప్రార్థన చేయకపోతే పాపం, ఆ పాపమే. ఫ్రెండ్స్తో మాట్లాడటానికి సమయం ఉంటుంది, చుట్టాలతో మాట్లాడటానికి సమయం ఉంటుంది, భార్య భర్తలు మాట్లాడుకోవడం సమయం ఉంటుంది, ఉద్యోగం ఇచ్చిన అధికారులతో మాట్లాడుకోవడానికి సమయం ఉంది, ఎప్పుడో కలిసిన స్నేహితులతో మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది, మనకి పక్కింటి వాళ్ళతో మాట్లాడటానికి సమయం ఉంటుంది, ఎదురింటి వాళ్ళతో మాట్లాడటానికి సమయం ఉంటుంది, దేవుడితో మాట్లాడటానికి సమయం ఉంట్లా. ఇంతకంటే పాపం ఏమైనా ఉందా? ఆ తండ్రి ఏమో మనతో మాట్లాడాలని పరలోకం ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నాతో మాట్లాడాలి, నా బిడ్డ నాతో మాట్లాడాలి, నా బిడ్డ నాతో మాట్లాడాలని. మనమేమో అందరితో మాట్లాడుతాం, ఆయన దగ్గరకు వచ్చేసరికి మనకు సమయం ఉంట్లా. ఎంతకంటే పాపం ఇంకేమైనా ఉందా నన్ను అడిగితే? తండ్రితో మాట్లాడలేకపోయి అంత బిజీ సెట్లో మనం వెళ్ళిపోతున్నామంటే ఇంతకంటే పాపం. స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి ఒక విషయాన్ని, భర్తలు వారి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు కుటుంబ పోషణ కొరకు. కొంచెం ఇంట్లో ఫ్రీగా ఉండేది, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, భర్తలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మీకంటూ ఒక ఫ్రీ టైం ఎక్కువ దొరికింది. ఈ ఫ్రీ టైంలో మీరు చేయాల్సింది ఏందో చెప్పమంటారా? మోకరించి ఎక్కువగా మీరు ప్రార్థన జీవితం చేయండి. మోకరించి ఎప్పుడైతే మీ ప్రార్థన జీవితం బలంగా చేస్తారో, నీ భర్త ఒకవేళ బలహీనుడు అనుకో, దేవుడు బలపరుతుడు. నీ బిడ్డలు సరైన మార్గంలో లేకపోయినా కూడా దేవుడు సరైన మార్గంలో పెడతాడు. నీ సంఘ క్షేమావృద్ధిలో లేకపోతే దేవుడు సంఘాన్ని క్షేమావృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈ గొప్ప ధన్యత స్త్రీలకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఇది. ఇంకా చెప్పాలి అంటే ఆర్థిక విషయాల్లో కానివ్వండి, అనారోగ్య విషయంలో కానివ్వండి, సమస్యల విషయంలో కానివ్వండి, ఖచ్చితంగా మీరు మోకరించి స్త్రీలైన వాళ్ళు వ్యక్తిగతంగా మీ ఇంట్లో ప్రార్థనలు ఎక్కువగా మీరు గలపగలిగితే మీకు తెలియకుండా మీ చుట్టూ ఆత్మీయ జీవితం వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగనే లోకంలో మనం ఎక్కువగా వాళ్ళతో కలుస్తా, లోకంలో వాళ్ళతో మన సాంగత్యం చేస్తా, వాళ్ళ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటా, వాళ్ళతో మనం ఎక్కువగా స్నేహం చేసామనుకోండి, వారి మాటలే మనకు వచ్చేస్తాయి.
లోకంలో ఒక మాట ఉంది, ఒక 6 నెలలు ఒక వ్యక్తితో స్నేహం చేస్తే వారు వీడిలా కావాలంటే వీడు వారిలా కావాలంట. 6 నెలలే. ఇప్పుడైతే 6 నెలలు అవసరం లేదు, గట్టిగా వారం చాలు. 6 నెలలు అవసరంతో వారం చాలు. వారం లోకల మనుషులు మార్చిపోతారు. ఈ చక్కని ఉదాహరణ మీకు అర్థమైతే దేవుడితో మీరు స్నేహం చేయండి. ఆయన ఎవరితో స్నేహం చేయడానికి పిలిచాడు? కొరింథీ రాసిన మొదటి పత్రికతో 1వ అధ్యాయం 9వ వచనంలో తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి మళ్ళీ పిలిచాడు. ఈ సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వు మిగతా వాళ్ళతో చేస్తానంటావా? అది ప్రమాదం. బైబిల్ గ్రంథములో దేవుడు మాట్లాడుతున్న మాటలు, కొన్ని మాటలు షార్ట్ కట్ ఉంటాయి, గుర్తుపెట్టుకో. షార్ట్ మెసేజ్లు మనకి ఎలా ఉంటాయి, షార్ట్ ఉండేది మనకి అర్థం కావటానికి. నోవా గారిని ఓడ కట్టమన్నాడు. ఏ ఏ ఏ మానుతో కట్టమన్నాడు? సిరి తారత మానుతో. కూర్చుని నచ్చుతుంది, మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు దానితోనే ఎందుకు కట్టాలి? మిగతా మానులతో కట్టకూడదా? షార్ట్ మెసేజ్లు మనకుంటే చూసావా? ఇదే షార్ట్ దేవుడికి కూడా తెలుసు, మనకే కాదు. ఇప్పుడు నేర్చుకోండి మన షార్ట్ మెసేజ్లు. ఇప్పుడు ఈ మానుతోడు కట్టు అన్నటికి అంతే. ఇక నెక్స్ట్ నువ్వు కట్టాలి, దాంతోనే నువ్వు కట్టాలి. మిగతా మానుతో కట్టడానికి వీలు లేదు. నాకు దానితోనే అన్నాడు కానీ ఆపోజిట్తో కట్టొద్దు అనలేదే, చింతమానుతో కట్టొద్దు అనలేదే, అలాగనే గానిప చెట్టుతో కట్టొద్దు అనలేదే దేవుడు. ఆ మాటలు చెప్పలేదే. ఆ మాటలోనే భావం అది, మిగతా వాడితో నువ్వు కట్టొద్దని. ఇది మీకు అర్థమైతే క్రీస్తు ప్రభువారి సహవాసానికి మనల్ని పిలిచాడు అంటే మిగతా వాళ్ళ సహవాసం మనం చేయొద్దనా చేయమనా? ఏమా చేయొద్దని. ఎందుకు? ఈయన సమాసం మనం చేసామంటే మన జీవితాలు బాగుంటాయని దేవుడి ఉద్దేశం. ఈయన సమాసంతో మనం కలిసి ఉన్నామంటే మన కుటుంబాలు వర్ధిల్లుతాయని, అంతే. పక్కింటి రామయ్య గారితో గురించి మాట్లాడలేదు, ఎదురింటి పుల్లమ్మతో చెప్పలేదే, కాబట్టి వాళ్ళతో మనం చేయొచ్చు, ఇక్కడ రాయించబడలేదే దేవుడు అంటానికి లేదు. షార్ట్. ఇది మనకు అర్థం కావటానికి. పొర్రబాటున నోవా గారు చెప్పిన మానుతో కట్టకుండా మిగతా మానులతో ఒకవేళ వాడ కట్టాడు అనుకో, కట్టలేదు ఆ మహానుభావుడు, విధేయత కలిగిన వ్యక్తి, నీతిమంతుడు నోవా గారు. ఆ అతి తెలివితేటలు మనకుంటే తప్ప ఆనాడున్న భక్తులకు ఉండవు. అతి తెలివితేటలు లేని వాళ్ళు భక్తులు, గుర్తుపెట్టుకోవాలి మీరు. అతి తెలివితేటలు లేని వాళ్ళు భక్తులు, అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు భ్రష్టులు. అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు భ్రష్టులే, అతి తెలివితేటలు లేని వాళ్ళే భక్తులు. ఎందుకంటే భక్తులకు అతి తెలివితేటలు ఉండవు. దేవుడు చెప్పిందే చేస్తారు, దేవుడు చెయ్యమన్నదే చేస్తారే తప్ప మిగతాది వాళ్ళు ఆలోచించరు. అందుకనే వాళ్ళు భక్తులు. మన బ్యాచ్ ఉంటారు, దేవుడు చెప్పంది కూడా చేయటానికి ప్రయత్నం చేస్తా బైబిల్ కొంతమందిని ఎత్తుకటానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు ఉండరు. కానీ వీళ్ళు ఊహ. ఒకవేళ దేవుడు చెప్పిన మాను ఒకవేళ నోవా గారు కట్టకపోతే ఏం జరిగింది చెప్పమంటారా? మన భాషలో అర్థం కాదని మీకు. ఆ వాడ పర్వతం నీళ్ళ మీద తేలాడిద్దా మునిగిపోద్ది? చెప్పండి మీరు. మునిగిపోద్ది. ఎందుకు? దేవుడు చెప్పంది చేశాడు కాబట్టి ఆ వాడ ఏమైపోద్ది? మునిగిపోద్ది. దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి ఆ వాడ ఏమైపోయిందా? మన నీళ్ళ మీద, చెప్పాలి, నీళ్ళ మీద ఏమైపోయింది? తేలిపోయి. ఇది మీకు అర్థమైతే మన కుటుంబాలు కూడా నోవా గారు వాడలాగా తేలాలి అంటే దేవుడు చెప్పిన సహవాసానికి మనం కనెక్ట్ కావాలి, అంతే. ఎవరి సహవాసానికి ఆయన పిలిచాడో ఆయన సహవాసంలో మనం ఉంటే ఒక ఓడ ఎంత వరదొచ్చినా కానీ క్షేమంగా ఓడలో ఎలాగైతే తేలాడిందో, ఎలాగైతే ఆ ఓడలో ఉన్న కుటుంబం రక్షించబడిందో, అలాగనే క్రీస్తు ప్రభువారి సహవాసములో మనం ఉంటే మనము మన కుటుంబం ఏం చెప్పాలి? వర్ధిల్లిద్ది. మరి ఎందుకు ఈరోజు కుటుంబాలు వర్ధిల్లట్లా? ఎందుకు ఈరోజు బాప్టిసాలు తీసుకొని మన కుటుంబాలు ఉన్నతంగా నిలబడలేకపోతున్నాయి? ఎందుకు మన కుటుంబాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది? ఎందుకు మన కుటుంబాల మధ్య సమాధానం లేకుండా పోతుంది? ఎందుకు మన కుటుంబాల మధ్య బాధలు లేకుండా పోతున్నాయి? ఎందుకు సమస్యలు తయారవుతున్నాయి అంటే, ఇదిగో మనల్ని పిలిచిన అన్న సమాసాన్ని మనం విడిచిపెట్టి ఒక అడుగు ముందు కోసి పోవటం వల్లనే సమాజంలో మనకి ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. భక్తులు అలా పోలా. అదే ఇక్కడ ఇశ్రాయేలు గురించి ఏం చేస్తున్నాడు ఆయన? సమూయేలు గారు మహానుభావుడు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ఒకవేళ నేను ప్రార్థన చేయకపోయానా అది పాపం. ఏ అపోస్తులు కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ? సువార్త పని మాకు అప్పగించుటకు మేము యోగ్యులమే.
మేము యోగ్యులమే, మేము యోగ్యులమే, మేము యోగ్యులమే అంటే దాని అర్థం ఏంటి? మేము ధన్యులమయ్యా అని అర్థం. మేము ధన్యులమే. అప్పుడప్పుడు మీ జీవితం వయసులో చిన్నవారు అయినా, కొద్దిమంది సభ్యులమైనా మనం ధన్యులు అని చెబుతాను. అందుకని నేను, ఎందుకంటే దేవుడు మహాకృప మనపై ఉన్నది. అంతే. గొప్ప వాళ్ళకి లేని ధన్యత, గొప్ప వాళ్ళకి లేని ధన్యత, ఎంబీబీఎస్లో చదివిన వాళ్ళకి లేని ధన్యత, కోట్ల రూపాయల ఆస్తుపరులకు లేని ధన్యత, పేదలైన నిరుపేదలైన మనకు దేవుడు అనుగ్రహించినందుకు మన ధన్యులమే. ఆయన పాద సన్నిధిలో మనం కూర్చుంటున్నామంటే మన ధన్యులమే. ప్రభువుని యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నామంటే మన ధన్యులమే. కోట్ల రూపాయలకు అధిపతులు ఉన్న వాళ్ళ గోళేది ధన్యత మనకుంది. ఇది సాలదా దేవుడితో మనం మాట్లాడటానికి? ఇది సాలదా దేవుడితో మనం గడపటానికి? ఇది సాలదా దేవుడి పాదాల మీద పడిపోయి మన కన్నీరు కార్చి మరణించేంత వరకు ఆయన పాద సన్నిధిలో మనం గడపటానికి? దీన్ని విడిచిపెట్టి ముందుకు కొనసాగువాడు దేవుడికి ఇష్టుడు ఎప్పుడు కాలేడు, అయిష్టుడైపోతాడే తప్ప. దీని మీదే పేసారు అపోస్తులు. అందుకంటున్నారు మేము యోగ్యులమే, ఆయన పని మాకు ఇచ్చినందుకు మేము యోగ్యులమయ్యా. ఎట్లా యోగ్యులయ్యారు? ఒకసారి చదవండి, మళ్ళీ చదవండి ఒకసారి. 4వ వచనం చదవండి మరలా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2:4 వచనం చదవండి. సువార్తను మాకు అప్పగించుటకు మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించే దేవుడినే సంతోషపెట్టేవారమై ఉన్నాము. దేవుడికి ఇష్టలు ఎవరో? దేవుడికి ఇష్టడు ఎవరుగా ఉండగలుగుతారా అంటే ఆయన హృదయాన్ని ఆలోచించి, ఆయన ఆలోచనలను గ్రహించి ఆయన సంతోషపెట్టే వాళ్ళే దేవునికి ఇష్టలు. చాలామంది ఏం చేస్తున్నారంట? మనుషులు సంతోష పెడతారంట. ఏం బ్రతకదో తెలుసు, ఏం వైఖరి బాగోదు తెలుసు, ఏం పద్ధతి బాగోదు తెలుసు, ఆమె దగ్గరకు వచ్చేలకే పొగడ్తలు. దేనికి? ఆవిచ్చే కాను కోసం. ఎంత అవమానం సంఘంలో దేవుడికి అంత అవమానం. పొలాలమ్మకొచ్చి, ఆస్తులమ్మకొచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెడితేనే లెక్క చేశారా? ఆస్తులమ్మకొచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టారు. ఆ మూట, ఆ ద్రవ్యం, ఆ మూట, ఆ డబ్బులు అపోస్తులు పాదాల దగ్గర పెట్టారు. నాకు ఆ మాట అంటే చాలా ఇష్టం అండి. అసలు చూడండి, వాళ్ళు డబ్బును చూడండి ఎలా చూశారు అపోస్తులు. ఆనాడు పాదాల దగ్గర పెట్టారంట, తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారంట. అంతిస్తుంటేనే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్య విషయంలో రాజీ పడాలా, బ్రతికే విషయంలో రాజీ పడాలా, పరిశుద్ధమైన విషయంలో రాజీ పడాలా, పవిత్రమైన విషయంలో రాజీ పడాలా. నువ్వు సంఘంలో ఎక్కువగా ధనం ఇచ్చినా, నువ్వు సంఘంలో ఎక్కువగా పరిచర్యలో ముందుండా అపోస్తులు చూసేది చెప్పమంటారా? నీ పవిత్రమైన జీవితాన్ని చూస్తారు అపోస్తులు. మొదటగా నీ పవిత్రమైన ప్రవర్తన కావాలి దేవుడికి, నీ పవిత్రమైన ఆలోచన కావాలి దేవుడికి. నువ్వు ఇచ్చే ద్రవ్యం మీద దృష్టి పెట్టరు వాళ్ళు. అందుకనే దేవుడు వాళ్ళని ఎన్నుకుంది. దేవుడు అపోస్తులు ఎన్నుకుంది. అందుకనే మేము హృదయాన్ని పరీక్షించే దేవుడిని మేము సంతోషపెడతామే తప్ప మనుషులు మేము సంతోషపెట్టే వాళ్ళం కాదు. ఎందుకంటే హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? మన హృదయాన్ని చెప్పాలి. మీరేం చేస్తున్నాడమ్మా? పరీక్షిస్తున్నాడంట. నిజంగానే నన్ను ఆరాధించటానికి హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా నా దగ్గరకు వచ్చి కూర్చున్నారా లేదా అని ఈ క్షణంలో దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. పోకపోతే బాగోదు. ఆదివారం అందరూ పోతున్నారు కాబట్టి మనం వెళ్ళకాడుంటే చూసే వాళ్ళకి బాగోదు కాబట్టి ఏదో 1 గంట నలుగురితో పాటు వచ్చి కూర్చోడు దేవుడిని ఆరాధిస్తున్నావా అనే ఆలోచన ఒకవేళ మనలో ఉంటే అది కూడా ఆయన పరీక్షిస్తాడట. అది కూడా ఆయన పరీక్షిస్తాడు. ఇవన్నీ ఎరిగిన అపోస్తులు చెబుతున్నారు, ఇదిగో మా హృదయములను పరీక్షించే దేవుడిని మేము సంతోషపెడతాం. దేవుడి హృదయాన్ని ఎరిగిన భక్తులు, దేవుడి ఆలోచనలు ఎరిగిన భక్తులు, దేవుడి తలంపులు ఎరిగిన భక్తులు మనుషులని సంతోషపెట్టరు. కానీ
సంఘములో ఇబ్బందులు పాలైన, ఆర్థిక సమస్యలు ఉండ, సహోదరులకు బాగలేకపోయినా వీళ్ళు ఒక చక్కని డిసిజన్ తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి ఆలోచనలు పెడతారో చెప్పమంటారు సంఘంలో. ఇదే మొదటి పత్రిక, ఇదే 2వ అధ్యాయము చూడండి. ఇదే మొదటి పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మీరు ఒకసారి చదవండి. 6వ వచనం నుంచి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఉపద్రవమే ఉందో మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారు ఎవరిల్లు ఏమో సంభవించిందంటే క్రియలకి. ఉపద్రవం అంటే అర్థం ఏంటి? ప్రమాదం, శ్రమలో, బాధలో, కష్టాలు వచ్చినాయంట. ఈరోజు మనకైనా ఆనాడు అపోస్తులు, ఆనాడు మొదటి శతాబ్దంలో సంఘానికి వచ్చిన ఉపద్రవాలు మనకు వస్తున్నాయా? ఆ కష్టాలు మనకు వస్తున్నాయా? ఆ శ్రమలు మనకు వస్తున్నాయా? ఇంకా మీకు చెప్పాలి అంటే సరైన వస్త్రధారణ కూడా లేదు ఆనాడు. సరైన వస్త్రం లేదు, సరైన తిండి లేదు, సరైన ఇల్లు లేదు, సరైన గాలి కూడా లేదు. ఈరోజు మనకు ఫ్యాన్లు ఉన్నాయి, ఆ రోజు వాళ్ళ ఫ్యాన్లు కూడా లేవు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళ ఇబ్బందులు ఏం చేస్తున్నారంట? సంతోషపడుతున్నారంట. అబ్బా ఏంటండి ఆ మనసు సంఘానికి సంతోషంగా ఉందంట. వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా సంతోషపడుతున్నారంట. అంటే శ్రమలు, కష్టం, ఇబ్బందులు క్రైస్తవులకు మనకరాక ఎవరికి వస్తాయి? కొన్ని ఉంటాయి, మనం తెచ్చుకునే ఉంటాయి. ఆడంబారు పోయి, మెప్పులు పోయి, ఎచ్చులకు పోయి, బడాయికి పోయి మనం తెచ్చుకునే కొన్ని ఉంటాయి. మనం వీటిలో కొలవకూడదు. మనం వీటిలో మనం చచ్చకూడదు. క్రీస్తునందు వచ్చే శ్రమలు వేరు, భక్తి జీవితంలో వచ్చే బాధలు వేరు, భక్తి జీవితంలో వచ్చే ఉపద్రవాలు వేరు, భక్తి జీవితంలో వచ్చే విధానాలు వేరు, మనం తెచ్చుకునే కొన్ని వేరు. ఒక ఆమె బాప్టిజం తీసుకొని 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాలు బాప్టిజం తీసుకొని. ఒకగానొక కొడుకు, చిన్న ఇల్లు, ఒకగానొక కొడుకు, ఒక చిన్న ఇల్లు వాళ్ళకి, ఒక సెంటున్నరలో. తన భర్త చనిపోయాడు, ఆమె పెంచి పెద్దోడిని చేసింది. పిల్లగాడు బేల్దారు పని చేస్తాడు. పిల్లగాడు ఏం పని చేస్తాడంటే బేల్దారు మేస్త్రిగా పనిచేస్తాడు. నాకు ఒకగానొక కొడుకు అని పెళ్ళికి 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 14 లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ తీసుకొచ్చి గ్రాండ్గా ఖర్చు పెట్టింది. పెళ్ళైన 6 నెలల తర్వాత ఇక ప్రారంభమైన అప్పులు, బాధలు. ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? 1 నెలంటే ఆగుతారు, 2 నెలలంటే ఆగుతారు, 3 నెలలంటే ఆగుతారు. ఇక తర్వాత ప్రారంభమయ్యి ఇబ్బంది పడతా, వాళ్ళు వచ్చి అడుగుతా, వీళ్ళు వచ్చి అడుగుతుంటే, ఇందాక ఇన్ని ఎందుకు పెట్టుకున్నావు అంటే, క్రీస్తునందుకు మన శ్రమలు వస్తాయిగా తమ్ముడు అంటుంది. ఏమొస్తాయంట? 14 లక్షలు పెట్టి పెళ్లి చేయటం అవసరమా నీకు? ఆయనకి 700 కూలి, అది వారంలో 2 రోజులు 3 రోజులు పోతాడు. భాను వాళ్ళు ఆయన అయితే డైలీ పోతాడు, నాగా పెట్టకుండా పోతాడు. మహానుభావుడు ఉండారు, నాగా పెట్టకుండా పనిచేసేవాళ్ళు ఉండారులే పాపం. పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాడంటే 14 లక్షలు అంట. 14 లక్షలు అప్పు చేసి పెళ్ళి ఖర్చు పెట్టి అంటుందామా క్రైస్తవులు అన్న తర్వాత శ్రమలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి అంటుంది. ఎలమందా ఇను గుర్తుపెట్టుకో, పెళ్లి కావాల్సిన కుర్రోడు అప్పు చేయబాకు. ఉన్నదాంటితో తృప్తిగా చేసుకోవచ్చుగా. ఈ అప్పుకి బైబిల్లో ఉన్న భక్తికి సంబంధం ఉందా? ఏమా ఉందా? లేదు. కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఏదో కష్టపడి ఏదో భర్తలు 500, 600, 1000 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి ఉద్యోగం చేస్తా తన పిల్లలకు 2000 రూపాయల వస్త్రాలు, 3000 రూపాయల వస్త్రాలు దొరుకుతూ ఉంటారు వాళ్ళ స్తోమతను బట్టి. ఇప్పుడు ఏమో చూసి మా పిల్లలు వాళ్ళ పిల్లల ముందు తక్కువైపోతారేమో, వాళ్ళ పిల్లల ముందు మా పిల్లలు చీప్ అయిపోతారేమో. కాబట్టి ఏమండి, నీకు నెలకు 15,000 అయినా, నైట్ డ్యూటీ అయినా, పగులు డ్యూటీ అయినా కానీ బిడ్డకి మట్టికి 2000 రూపాయలు గౌను కావాలని అని అన్నారనుకోండి. ఇప్పుడు అతను ఏం చేయాలి? ఏమా సునీత ఏం చేయాలమ్మా? మీకు ఆ స్తోమత లేదులే, మీ ఆయన యాత్రలు చేస్తున్నాడు, దేశాలు దాడుతున్నాడు, ఉత్తమరాలువి. అప్పు చేసి తీసుకొచ్చి తర్వాత ఏం చేస్తారు? అప్పులోళ్ళు నాటతోటి ఖచ్చితంగా మనకు అప్పులోళ్ళు కూడా ఎప్పుడు వస్తారు చెప్పమంటారా? దేవుడు పని చేసేటప్పుడు, దేవుడు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, ఆ టైంలో ఖచ్చితంగా హాజరవుతారు వాళ్ళు. అనుభవాలు 15 సంవత్సరాలు జన్మకెత్తనం మేము కూడా ఇలాంటి
అనుభవాలు. అర్థమవుతుందా? ఆ టైంలో వస్తారు, విడప్పుడు రారోళ్ళు. మనం ఆదివారాలు దేవుడి పనిలో లేనప్పుడు మనం రారోళ్ళు. మిగతా టైంలో ఖాళీగా ఉన్న టైంలో రారు, కానీ దేవుడి పనికి పోదాం, ప్రార్థనకు పోదాం ఉన్నప్పుడు అప్పుడే వస్తాయి సమస్యలు మనకి. ఇవి ఎందయ్యా అంటే లైఫ్లో దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తిగా బ్రతకటానికి దేవుడిస్తున్న ఆలోచనలు మనకివి. అంతే. దేవుడు మనకి ఎంతవరకు ఇస్తాడో అంతవరకు మనం జాగ్రత్తగా బ్రతకగలిగితే మన కుటుంబాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఏమిటి ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూడండి. మనం ప్రతిరోజు చేసుకోవాల్సిన ప్రార్థన ఇది. మనం చూడండి సామెతల గ్రంథము చూడండి. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఈ ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. క్రైస్తవులుగా మన జీవితాల్లో ఈ ప్రార్థన ఉండాలి, నేర్చుకోవాలి. స్త్రీలు కూడా, ముఖ్యంగా స్త్రీలు కూడా ఈ ప్రార్థన జాగ్రత్తగా ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మీరు కూడా జాగ్రత్తగా చేయాలి ఈ ప్రార్థన. సామెతల గ్రంథం 30వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఎవరో వాళ్ళు అనేది మొదటి వచనం ఒకసారి మీరు చదవండి. ఆగారు అనేవాళ్ళు తన పిల్లలు చేస్తున్న ప్రార్థన చూడండి. 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యానేకు కుమారుడైన ఏలాగు ఆగోరు పలికాడు. కుమారుడైన ఆగోరు పలికాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? 7వ వచనం చూడండి. 7వ వచనం చదవండి. 7వ వచనం నుంచి. దేవా, నేను నీతో 2 మనవులు అయ్యా, 2 విషయాలు నీతో పంచుకుంటున్నాను అయ్యా. ఆయన ప్రార్థన, తండ్రి నీతో 2 విషయాలు నేను పంచుకుంటున్నాను అయ్యా. 2 మాటలు నీతో పంచుకుంటున్నాను నా తండ్రి జ్యోతురాడు. ఏమని పంచుకున్నాడు? 2 మాటలు చదవండి. నేను చనిపోకముందు, భూమి మీద నేను బ్రతికున్నా కదా, భూమి మీద నా జీవితం ముగింపు కాకముందు వాటిని నాకు అనుగ్రహించు. ఏమా ఏంటి? 2 విషయాలు పంచుకుంటున్నాడు దేవుడితో. దేవా అని 2 విషయాలు పంచుకున్నాడు. నేను చనిపోయే లోపు నాకు ఆ 2 విషయాలు నేను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏంటి అయ్యా? వ్యర్థమైన వాటిని, అబద్ధములను దూరముగా ఉంచు. మొదట ఏం చెబుతున్నాడు? వ్యర్థం. ఏంటిది వ్యర్థం? ఏంటిది అర్థం? ఏంటిది వ్యర్థం? ఏంటిది? భూమి మీద సమస్త వ్యర్థం అంటున్నాడు. ఏంటిది? మన తిండి అయినా, మన బంగారం అయినా, మన డబ్బు అయినా, ఐశ్వర్యం, మన ఆస్తి అయినా, అంతస్తులైనా, సుఖాలైనా, నేత్రాశ అయినా, జీవుడు, ఇవన్నీ వ్యర్థం. వ్యర్థమైన వాటిని నెక్స్ట్ వ్యర్థమైన దాన్ని నెక్స్ట్ ఏమంటారు చూడండి. అబద్ధాలను. అబద్ధం ఆడొచ్చా? మంచి నీళ్ళు తాగినట్టు తాగుతారు అబద్ధం కొంతమంది అయితే. ఏమా మంచి నీళ్ళు తాగినట్టు తాగుతారు. ఎందుకమ్మా సునీత టైం లేట్ అయిందనుకో, పిల్లలు కొంచెం రెడీ చేసే వాళ్ళకి లేట్ అయింది పాస్టర్ గారు అనేది. ఉత్తమరాలు అన్ని నిజాలే చెప్పేది పాపం. కోడళ్ళు నిజాలు చెబుతున్నారు, అబద్ధాలు చెబుతుంటే అత్తలను అడిగితేనే క్లారిటీ బయటపడదు. అర్థమవుతుందా? మీరు మంచోళ్ళులే, మీ గురించి బయట వాళ్ళ సంగతులే. అర్థమవుతుందా? అబద్ధములను నాకు దూరముగా ఉంచు అంటున్నాడు. ఏంటి దూరంగా ఉంచమంటున్నాడు? అబద్ధాన్ని, వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచు. దూరంగా ఉంచుకుంటున్నారా? ప్రార్థించే వాళ్ళు దూరంగా ఉంచుకుంటున్నారా? ఆలోచించాలా? పేదరికమైనను ఐశ్వర్యమునను నాకు దయచేయకము. ఏం చెబుతున్నాడు భక్తుడు? పేదరికమైన ఐశ్వర్యమైన నాకొద్దు. మీకు అర్థమైంది ఆయన ప్రార్థన భావం? భక్తుడి ప్రార్థన ఇలా ఉన్నాడు. మన ప్రార్థన పేదరికమైన వద్దు, ఐశ్వర్యమని నాకొద్దు. మరి ఏం కావాలి? ఎందుకు పేదరికాన్ని వద్దు అంటుండో, ఐశ్వర్యమని వద్దుగా ఎందుకు వద్దు అంటుండో చూడండి. కిందకు వచ్చాక నాకెంతవరకు అయితే అవసరమో అది నాకు అనుగ్రహించాయా. చూసావా ఆ ప్రార్థన? చూసావా? నాకు ఎంతవరకు అయితే అవసరమో, నా భార్యకి, నా బిడ్డలని నేను పోషించుకోవడానికి తండ్రి నాకు కావాల్సింది ఎంతవరకు అయితే అవసరమోనయ్యా నాకు అది అనుగ్రహించాయా. గొప్ప ప్రార్థన ఇది. అంతే. నా భార్యకి బంగారం లేదనో, నాకు బండి లేదనో, నాకు కారు లేదనో, నాకు ఇల్లు లేదనో, నాకు ఆస్తి లేదనో, నాకు 2 స్టేర్లు లేదనో, ఇది కోరుకోబాక. దరిద్రంగా ఇది ఒక భక్తులకు ఉండవలసిన లక్షణం ఇది. వ్యర్థమైన వాటిని దూరపరచాయా, అబద్ధాన్ని నాకు దూరపరచాయా, పేదరికమైన ఐశ్వర్యం నాకు వద్దయ్యా. ఎందుకు వద్దయ్యా అన్నాడుకో, కటికి పేదరికం, ఒకవేళ 10 కటికి పేదరికంలో నేను ఉన్నాననుకో, నేనేం చేస్తాను చెప్పమంటారా? నేను దొంగనైతాను. కటికమైన పేదరికంలో ఉన్నప్పుడు నేను అబద్ధాలు ఆడటానికి ప్రారంభిస్తాను. బ్రతకటానికి, నేను బతకటానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను అబద్ధాలు ఆడతాను.
నేను 4 రూపాయల విషయంలో నేను నీ విషయాన్ని నేను కట్టడాలు దాటిపోతాను, నీ ఆజ్ఞలను పాటించను. ఎందుకు? ఎక్కువగా పేదరికంలో నేనుంటే. ఒకవేళ ఎక్కువగా ఐశ్వర్యం నాకు ఉందనుకో, కడుపు నిండిందనుకో, నేనేం చేస్తాను? యెహోవా ఎవడో అంతే. ఎంతమంది కనబట్టలేదు మన కళ్ళ ముందు డబ్బు ఉన్న వాళ్ళు క్రైస్తవ జీవితాల్లో దేవుడి ప్రార్థనకి విలువిస్తారా? దేవుడి వాక్యాన్ని విలువిస్తారా? దేవుడి సన్నిధిలో సమయాన్ని పాటిస్తారా? ఎంతమంది మన కళ్ళ ముందు చోట్ల వాళ్ళ సమయం ఎవరో, వాక్యానికి విలువ ఎవరో, ప్రార్థన జీవితం ఉండదు. కానీ వాళ్ళు రావటంతో చాలామంది ఏం చేస్తారు? లేచి నిలబడతారు. దేన్ని బట్టి అయ్యి అంటే వాళ్ళ వెనకొండ ఆస్తిని బట్ట, భక్తిని బట్టి, అంటే వెనకొండ ఐశ్వర్యాన్ని బట్టే, వెనకొండ ఐశ్వర్యాన్ని బట్టి వాళ్ళు గౌరవించేది. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారా? మనలో వెనకొండ ఐశ్వర్యాన్ని కాదు, వెనకొండ డబ్బుని కాదు, పొలుకుబడిని కాదు, ఏం చూస్తాడు చెప్పమంటారా? నా యందు విధేయత చూపిస్తున్నాడా నా బిడ్డ, నా యందు విధేయత కలిగి ఉన్నాడా నా కుమార్తె, నేనంటే భయము భక్తి కలిగి బతుకుతుందా నా కుమార్తె, తనకిచ్చిన సమయాన్ని నా కొరకు బ్రతకడానికి సిద్ధపడుతుందా నా కుమార్తె, తనకిచ్చిన జీవిత కాలాన్ని నా కొరకు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నాడా నా కుమారుడు, అది చూస్తాడు దేవుడు. అందుకని కిందకు వచ్చేలా చెబుతున్నాడు. ఏమని? చదవండి ఆ మాట ఖండించేనా. ఎక్కువని అనలా కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎడల యెహోవా ఎవడని. చూసారా? ఇప్పుడు మీకు డబ్బు ఎక్కువగా కావాలి, ఐశ్వర్యం ఎక్కువ కావాలన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. నెలకోసారి పోతారు మొలకలూరు నుంచి ఒక బ్యాచ్. వాడేందో ఇట తయారైంది మొలకలూరులో మావాడే. వీళ్ళందరూ వేసుకుని పోతుండో. అక్కడ పోతే అప్పులు పోతాయి అన్నారంట, సమస్యలు పోతాయి అన్నారంట. వాడు పోయిన నెల నుంచి అప్పులు ప్రారంభమైన వాడు ఆపుతున్నారు అందరూ. ఇదెందురా పోలేదా అప్పులు అంటే నవ్వుతున్నాడు నా కళ్ళు చూసి. చూసారా? అలాంటి వాళ్ళు ఉండాలి లేదా? అమాయకులు పాపం. వాడు అమాయకుడే, వాడు పాప అమాయకుడే, ఏం తెలియదు వాడికి పాపం. వాళ్ళు చెప్పింది నమ్మిపోతున్నాడు అనమాట. ఐశ్వర్యం వద్దు. ఎందుకు వద్దు అంటున్నాడు? కడుపు నిండితే మనం ఏం చేస్తామంట? కడుపు నిండితే యెహోవా ఎవడంటామంట మనం. కొన్ని హోటల్లో మీరు చూడండి, కొన్ని హోటల్లో ఖరీదు గల ఫుడ్ కనబడుద్ది, దాంట్లో కొంత తినేది, మిగతా ఫుడ్ మొత్తం పక్కనే వేసేస్తారు, కిలికి పక్కనే వేస్తారు. ఎందుకు? కడుపు నిండింది. కానీ పేదోడైతే దాన్ని ఏం చేస్తాడా అంటే జాగ్రత్తగా తినేస్తాడు. మిగిలిందనుకోండి పార్సల్ కట్టాను సరే ఇంటికి తీసుకెళ్తాడు. లేదు మిగిలిద్ది అనుకోండి అసలు ఇక్కడ తినకుండా ఇంటికి తీసుకెళ్ళి భార్య భర్తలు చక్కగా తింటారు, భార్య బిడ్డలు. ఎందుకంటే దాని విలువ పేదోడికి తెలుసు. ఎక్కువగా మన ప్రార్థన జీవితంలో ఏముండాలి? అత్యాశలు ఎక్కువగా మనం ఉండకూడదు. మనకి ఎంతవరకు అవసరమో దేవుడికి తెలుసు. మనల్ని అంతవరకు మనం అడగటంలో తప్పు ఏమాత్రం లేదు. రాని ముగించుకున్నారు రండి. దశలోని రాసిన మొదటి పత్రిక. వీళ్ళు ఏం చేస్తున్నారో సంఘ విషయంలో ఎంత రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారో సంఘ విషయంలో చూద్దామండి. మొదటి అధ్యాయము, దశలోని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం కాదు చదవండి. మళ్ళీ ఎంత తృప్తిగా ఉంటాయి కారణం ఏంటంటే వాళ్ళ జీవితం పరిశుద్ధమైన జీవితం కాబట్టి. ఎన్ని వచ్చిన తట్టుకొని నిలబడ్డారా? మీరు వాక్యమును అంగీకరించి ఏ సిచ్యువేషన్లో శ్రమలు వచ్చిన సిచ్యువేషన్లో, బాధలు వచ్చిన సిచ్యువేషన్లో, ఆకలి తప్పుల సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్లో కూడా వాక్యం చెబితే ఏం చేశారంట? వాళ్ళు అంగీకరించారంట. అదే మన కుటుంబంలో ఏదైనా జరగరాని కార్యం జరిగి ఇబ్బందుల్లో ఉండి ఏడుస్తూ ఉంటారు అనుకోండి. ఆ టైంలో పోయి మనం వాక్యం చెప్పాం అనుకోండి, అక్క దేవుడు ఆదరణగా ఉన్నాడు, దేవుడిని ఆదరించు, దేవుడి దగ్గరకు రా, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడక్క, నీకు సమాధానం ఇస్తాడు, దేవుడు నీ కష్టాలు తీరుతాడా. కానీ మనం చెప్పామనుకోండి, ఏం దేవుడు పోయా అంటారు. కానీ సంఘం ఇక్కడ ఎలా ఉందంట? అలాంటి సిచ్యువేషన్ విషయంలో కూడా, శ్రమల విషయంలో కూడా అంట వాక్యాన్ని అంగీకరించారంట వాళ్ళు. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారంట అండి. ఎవరో? దశలోనికలో ఉన్న సంఘము ఉపద్రవాలు వచ్చినా నిలబడిందంట, శ్రమలు వచ్చినా నిలబడిందంట, కష్టాలు వచ్చినా నిలబడిందంట. ఆ నిలబడటంలో కూడా ఎలా నిలబడారయ్యా, వాళ్ళు ఎలా తట్టుకున్నారయ్యా, ఎలా జీవించగలిగారయ్యా ఇన్ని ఉపద్రవాలు వచ్చినంటే వాక్యం మీద బేస్ అయిపోయారంట. అబ్బా అదంటే సంఘం అంటే.
వీటన్నిటిని ఎలా తట్టుకోగలుగుతున్నావమ్మా? ఎలా శ్రమలు తడిహించుకోగలుగుతున్నావమ్మా? ఎలాంటి ఇబ్బందులను ఎలా నిలబడగలుగుతున్నావయ్యా దేవుళ్ళు అంటే, ఇదిగో వాక్యం మీద వాళ్ళు కట్టుబడ్డాడంట. ఎందుకంటే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా మనిషిని నిలబెట్టి ఆదరణిచ్చేది దేవుడి వాక్యమే. మనుషులు ఇచ్చిన ఆదరణ కాసేపే, స్నేహితులు ఇచ్చిన ఆదరణ కాసేపే. నిత్యము సరైన ఆదరణ మనకు కలగాలి అంటే దేవుని వాక్యమే. అందుకని భక్తుడు చక్కని కీర్తన రాసింది, అయ్యా నీ వాక్యమే నాకు వెలుగు, నీ వాక్యమే నాకు ఆధారము, నీ వాక్యమే నాకు దారి చూపిస్తుంది అయ్యా, చీకటిలో ఉన్న నా పాదాలకు వెలుగై ఉన్నదయ్యా నీ వాక్యం అన్నాడు ఒక గొప్ప భక్తుడు. ఒక మనిషి శ్రమలు వస్తే పడిపోకుండా ఉండాలి అంటే, ఒక మనిషి బాధలు వచ్చినంటే పడిపోకుండా ఉండాలి అంటే, తెలుసో తలక పొరపాటులు మనలో జరిగినాయి అంటే, తెలుసో తలక అప్పులు మనం చేసాము అంటే, నువ్వు నిలబడాలి అంటే దానికి ఆధారం ఏంటంటే దేవుని వాక్యం మీద మనం కట్టబడి ఉండాలి. దేవుని పిల్లలారా, మనుషుల మాటల మీద కాదు, మనుషుల ఆలోచన మీద కాదు, మనుషుల తలంపుల మీద కాదు. నువ్వు నిలబడాలి అంటే దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడు. అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. అప్పుడు దేవుడి ఆదరణ నీకుంటుంది. నా దేవుడు నా బాధలు చూస్తున్నాడు, నా దేవుడు నా కష్టాలు చూస్తున్నాడు, నా దేవుడు నా ఆవేదన చూస్తున్నాడు. నేను ఆయన కోసం బ్రతకడానికి సిద్ధపడుతున్నాను. అయ్యా నేను వస్తున్న ఒత్తిళ్ళు తట్టుకోలేకపోతున్నా, శ్రమలు తట్టుకోలేకపోతున్నా, బాధలు తట్టుకోలేకపోతున్నా. ఎటు నుంచి ఏ అవమానం వచ్చిందో, ఎటు నుంచి ఏ అవమానం నా పట్ల నీకు తీసుకొస్తాను. నా భయవేతన తండ్రి, నేను బతకాలనుకుంటానయ్యా, నీ కోసం నేను జీవించాలనుకుంటానయ్యా. ఒక్క అవకాశం నాకు ఇవ్వ నా తండ్రిని దేవుడి పాదాల మీద పడితే ఆయన మనల్ని ఓదార్చడానికి, మనం బలమిచ్చటానికి, మనం నిలబెట్టడానికి అది సిద్ధంగా ఉన్నాడు. దానికి ఆదర్శం ఎవరై అంటే ఇదిగో దశలోనికలో ఉన్న సంఘము. ఈ సంఘాన్ని ఇబ్బంది చూసి ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పౌలు గారు చెబుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో మాసిదోనియాలో ఉన్న వారికి చదవాలి, అక్కడ ముగించుకుందామండి. మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరేరు. ఒక్క సంఘము దశలోనికలో ఉన్న సంఘము, మారుమూల ప్రాంతంలో ఉన్న సంఘము ఒక సిటీ జర్నీలో ఉన్న సంఘాలకి మాదిరిగా ఉందంట. అన్ని సవక్రాలుండి, అన్ని విధానాలుండి, అన్ని అనుకూలంగా ఉన్న సంఘముగా నిలబెట్ట గొప్ప విషయం కాదు. కానీ సౌఖ్యత లేకపోయినా, అనుకూలత లేకపోయినా, ప్రతికూలతలో కూడా దేవుని కోసం నిలబడిన చూసావా, అది గొప్ప విషయం. అదే దశలోనికలో ఉన్న సంఘము మాదిరి. ఈ దశలోనికలో ఉన్న సంఘములతో పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో సువార్త అప్పగించుటకు మేము యోగ్యులమే. ఎందుకు యోగ్యులమంటే క్రీస్తుని మేము వెంబడించాము, ఆయన పిలుపులోకి మేము వచ్చాము, ఆయనతో మేము స్నేహం చేశాము, ఆయనతో మేము కలిసి ఉన్నాము. అంటే అర్థమైంది, కలిసి ఉన్నాము, స్నేహం చేసామంటే అర్థమైంది ఆయన లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన అభిప్రాయాలు, ఆయన ఆలోచనలతో పాటు వీళ్ళు కూడా జర్నీ చేశారు. ఈ జర్నీ ఏం జరిగింది అంటే, కుంటి పడిపోతున్న సంఘాలను కూడా వీళ్ళు ఏం చేశారు, వాక్యం అనే ఖడ్గం ద్వారా బలపరిచారు. ఒక విషయం చెప్పమంటారా, వాక్యం చెప్పటం అనేది అందరూ చెబుతారు. వాక్యం ఏం చేస్తారు అందరూ చెబుతారు. వీళ్ళు వాక్యం చెప్పటమే కాదు, వీళ్ళు వాక్యం చెప్పటమే కాదు, వీళ్ళు ఏం చేశారయ్యా అంటే వాక్యం చెప్పటమే కాదు కానీ వీళ్ళు ఏం చేశారయ్యా అంటే 4వ వచనాన్ని కంటిన్యూ చదవండి. మీరు ఒక మాట ముగించుకుందామండి. 4వ వచనం కంటిన్యూ చేయండి. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే, సువార్త మాకు అప్పగింపబడటమే యోగ్యులమని దేవుడు ఎంచబడిన వారే, మనుషులు సంతోషపెట్టక వారు మేము కాక హృదయములో పరీక్షించే దేవుని మేము సంతోషపెట్టి బోధించున్నాము అని చెప్పి 5వ వచనం మీరు ఎరిగి ఉన్నట్లు ఇచ్చుకొప్ప మాటలైనను ధనాపేక్షను దేవుడే సాక్షి. చూసారా, వాళ్ళ వాక్యం ప్రకటించడమే కాదు, వాళ్ళ బ్రతుకు కూడా ఏముంది, వాక్య ప్రకారంగా వాళ్ళ బ్రతుకుంది. వాడు గుర్తుపెట్టుకోండి, ఎంత కూర అయినా, మనకి ఎంత నచ్చిన కూర అయినా, మన ఇష్టపడ్డా కూర, బాగా మనకు నచ్చిన కూర, బాగా ఇష్టపడ్డా కూర,
దానిలో ఉప్పు వేయరండి. మనం తినగలుగుతామా? ఏమా, ఉప్పు కాడ గొడవలై భార్యాభర్తలు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? ఉప్పు కాడ గొడవ, ఉప్పే కాడుకుంటాం. మరి దీని దగ్గర గొడవ విడిపోయిన వాళ్ళు ఉన్నారు, దీని దగ్గర గొడవ విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పంచాయతీకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. గొడవలై రోడ్ల మీద ఎక్కిన తర్వాత నీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అందరూ పోయి ఏంది గొడవ నరబాకున్నట్టు ఏం జరిగిందంటే లాస్ట్కి వచ్చింది అంటే ఉప్పు కాడ గొడవ. అంటే ఎంత నచ్చిన కూరైనా దానిలో ఉప్పు లేకపోతే మనం ఎలాగైతే చేదరించుకొని తినకుండా పక్కన పెడతామో, మనం దేవుడిలో వాక్యము చెబుతున్న మనలో వాక్య ప్రకారం మన బ్రతుకు లేకపోతే సమాజానికే కాదు దేవుడికి కూడా మనం అంటే చేదర. అంతే. కాలు కడుక్కోరా బాబా నువ్వు అందరిగా చెప్పేవాడు, కాలు కడుక్కోవాలా వద్దా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంట్లో నిలబడ్డ వ్యక్తి అందరిగా చెబుతున్నాడు, బయట ఉండాలి మీరు కాలు కడుక్కోరండి, కాలు కడుక్కోరండి, కాలు కడుక్కోరండి. చెబుతున్న వ్యక్తి కాళ్ళ కిందంట పనికి మాల చెత్తంతా వాడి కాళ్ళ కిందే ఉందంట. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏమంటారు? చెప్పుకోవచ్చులే, ముందు నువ్వు కడుక్కొని మా చెప్పు అంటారు. ఏమా అంతేనా? అంతే కదా? అలానే వాక్యం చెబుతున్న వ్యక్తి వాక్య ప్రకారం బ్రతకపోతే వినేవాడు స్వీకరిస్తాడా? పట్టుకుందే పవిత్ర గ్రంథమైనా, బోధిస్తుందే పవిత్రమైన మాటలైనా, పరిశుద్ధుడు మాటలైనా, కానీ జనంలోకి ఎందుకు ఎక్కట్లేదయ్యా? జనం ఎందుకు స్వీకరించట్లేదా అంటే చెబుతున్న వ్యక్తి దాన్ని అనుసరించట్లేదు. అదే అపోస్తులు అంటున్నారు, మేము యోగ్యులము. ఎందుకు చెప్పమంటారా? మేము ప్రకటిస్తున్న వాక్య ప్రకారము బ్రతుకుతూ సమాజానికి మేము ప్రకటిస్తున్నాం. ధనాపేక్ష ఉండకూడదు అని సంఘంతో చెబుతున్నాము. ఆ ధనాపేక్ష మొదటగా మాలో తీసేసుకొని చెబుతున్నాం. ధనాపేక్ష ఉండకూడదని మీకు ముందు మీతో చెబుతున్నాం. మేము ముందు దాన్ని తీసేసుకొని మీతో చెబుతున్నాం. కపటం మీలో ఉండకూడదని చెబుతున్నాం. మేము ఆ కపటం అనేది మాలో లేకుండా చెబుతున్నాము. అపవిత్రమైన మాటలు మీ నోట నుంచి పలకూడదని చెబుతున్నాం. మేము వాటిని పలకకుండా వాటిని అనుసరిస్తూ మీతో చెబుతున్న మాట అంటే వాక్యమును అనుసరిస్తూ దాని ప్రకారము బ్రతుకుతూ దాని ప్రకారము జీవిస్తూ చెబుతున్న వారము గనుకే మమ్మల్ని దేవుడు యోగ్యులుగా ఎంచుకున్నాడు. అది ఎవరికి ఉంటుందో చెప్పమంటారు? ఆ లక్షణాలు ఎవరికి ఉంటుందో చెప్పమంటారా? మొట్టమొదటిగా మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, చూసావా? తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని అందరూ కూడా నా కుమారుడైన క్రీస్తు సహవాసానికి పిలిచాను. క్రీస్తుతో సహవాసము చేయడం అంటే ఆరాధనలో కూర్చొని పోయినంత సులువైతే కాదు. ఆయనతో జర్నీ చేయడం అంటే శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇన్నుండా కానీ మన హృదయాలు సంతోషంగా ఉంటాయంట. ఇన్నుంటున్నా కానీ హృదయాలు అలా సంతోషంగా ఉంటాయి. ఏంటి లాజిక్ అంటే వీటన్నిటిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకేం ఇస్తాడంటే సంతోషాన్ని ఇస్తాడు. యాహోను గారు తల నరకటానికి సిద్ధపడ్డప్పుడు యాహోను గారు బాధపడాలా? అమ్మయ్యా, నేను ముందుగానే నా ప్రభు దగ్గరకు వస్తున్నా. సంతోషం. ముందుగానే నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా. నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అనుకున్నానేమో, ముందుగానే నేను పోయే అవకాశం వచ్చిందని సంతోషంగా ఇచ్చాడు. అంటే ఆ వేదనలో, ఆ శ్రమలో కూడా ఏం చూశాడనా? సంతోషాన్ని. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా సాధ్యం మనకి. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉంటే మన ఆత్మీయంగా బలపడతాము, ఆత్మీయంగా జీవిస్తాము, ఆత్మీయంగా ఎదుగుతాము. అంతేకాదు మన కుటుంబాలు కూడా మనం చక్కగా దేవుళ్ళు కట్టుకుంటాం. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మీ హృదయాల విడికుడుగా ఉండునుగాక. ఆమేన్.